ఒక అడవిలో రెండు వేప చెట్లు ఉండేవి. ఒకటేమో విశాలమైన కొమ్మలతో ఎంతో పెద్దగా ఉండేది. మరొకటి బుజ్జి బుజ్జి కొమ్మలతో చిన్నదిగా ఉండేది. పెద్ద వేప చెట్టుకు తాను పెద్దగా ఉన్నానని గర్వం వచ్చింది. అందుకే ఎవరిని దగ్గరకు రానిచ్చేది కాదు. పక్షులు గూడు కట్టుకోవడానికి వస్తే కొమ్మలను బలంగా ఊపి వాటిని భయపెట్టి వెళ్ళగొట్టేది. తన నీడలో జంతువులను కూడా నిలవనిచ్చేది కాదు. చిన్న వేప చెట్టు మాత్రం అలా చేయదు. అందరికీ ఆశ్రమం ఇచ్చేది. దాని కొమ్మల్లో పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి. తేనెటీగలు తేనెతుట్టెలను పెట్టాయి. ఎండగా ఉన్నప్పుడు ఎన్నో జంతువులు ఆ చెట్టు నీడలో సేద తీరేవి. ఒకరోజు కొంతమంది వడ్రంగులు కలప కోసం ఆ అడవికి వచ్చారు. పక్కపక్కనే ఉన్న రెండు చెట్లను పరిశీలించడం మొదలుపెట్టారు. ముందుగా చిన్న వేప చెట్టు దగ్గరకు వెళ్ళారు. పక్షులు గుళ్ళలోంచి బుజ్జి పక్షులు కిలకిలలు విన్నారు. కొమ్మల మీద ఆడుకుంటున్న ఉడతలను, చెట్టు చుట్టూ గెంతులు వేస్తున్న కుందేళ్లను చూశారు. వడ్రంగులకు అక్కడి వాతావరణం ఎంతో ఆనందంగా మరియు సందడిగా పండగలాగా అనిపించింది. దానితో వారికి ఆ చిన్న చెట్టును కొట్టడానికి మనసు రాలేదు. అక్కడి నుంచి పెద్ద చెట్టు దగ్గరకు వెళ్ళారు. పెద్ద పెద్ద కొమ్మలతో విస్తరించి ఉన్న ఆ చెట్టు దగ్గర ఇతర జంతువుల జాడ కనిపించనే లేదు. వడ్రంగులు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పెద్ద చెట్టును గొడ్డళ్లతో నరికి కలపను తీసుకుని వెళ్ళారు. అహంకారంతో ఎవరిని దగ్గరకు రానియకపోవడం వల్లే పెద్ద చెట్టుకు తగిన శాస్తి జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.